మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం ఉపవాచకంలోని మన పండుగలు అనే పాఠం నేర్చుకుందాం. మనిషి బుద్ధిజీవి, ప్రకృతి ప్రేమికుడు, పరిశీలకుడును. ఆకులన్నీ రాల్చి వణికించే చలికి బిర్ర బిగుసుకుపోయినట్లుగా మూడువారిపోయిన చెట్లు చూస్తుండగానే చిగురుటాకులతో చిరునవ్వులు చిందిస్తాయి. రంగురంగుల పూలతో పరిమళాలు వెదజల్లుతూ పరవశింపజేస్తాయి. రుచులను రంగరించి కాయల్లా మార్చి కడుపు నింపుతాయి. ఠారెత్తించే ఎండలకు చెరువులు, బావులు నోళ్లు తెరుస్తాయి. దాహార్తిని తీర్చడం తన ధర్మం అన్నట్లుగా వానలు కురిసి ఊళ్ళు బీళ్లు ఏకమవుతాయి. కాలచక్రం ఇలా క్రమం తప్పకుండా తిరుగుతూనే ఉండడాన్ని మనిషి వేల సంవత్సరాలుగా గమనించాడు. ప్రకృతి పంచే సంతోషాన్ని, కలిగించే భయాల్ని గుర్తించాడు. వీటన్నింటి వెనుక ఏదో శక్తి ఉందని, ఎవరో వీటిని నడిపిస్తున్నాడని భావించాడు. దానికి దేవుడని పేరు పెట్టుకున్నాడు. తమ వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకూడదని, పాడి పంటలు బాగుండాలని కోరుకున్నాడు. ఆయా సందర్భాలను 10 మందితో కలిసి నిర్వహించుకోవడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వల్ల సమాజంలో ఉన్న వివిధ వృత్తుల వారందరికీ జీవనోపాధి దొరికేలా, ఒకరికొకరు సాయపడేలా నియమ నిబంధనలు రూపొందించుకున్నారు. ఆ సందర్భాలే పండుగలయ్యాయి. ఉత్సవాలు, జాతరలు అయ్యాయి. ఆ నిబంధనలే పండుగను ఆచరించే పద్ధతులయ్యాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా విరామకాలాన్ని సంతోషంగా గడిపేలా పండుగలు రూపొందాయి. వానలు కురిసే ముందు ఒక పండుగ, పంట వేసే ముందు మరొక పండుగ, పంట చేతికి వచ్చాక ఇంకొక పండుగ, పనులలో విరామం దొరికినప్పుడు వేరొక పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. అందుకే తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగల్ని 4 రకాలుగా విభజించవచ్చు. 1 ప్రకృతి సంబంధమైన పండుగలు, 2 వ్యవసాయ సంబంధమైన పండుగలు, 3 మత సంబంధమైన పండుగలు, 4 సాంఘిక సమావేశాలతో కూడి జరుపుకునే పండుగలు. రోజూ చేస్తున్న శారీరక శ్రమ నుండి, మానసిక ఒత్తిడి నుండి ఆటవిడుపు కలిగించి మనస్సుకు, శరీరానికి ఉత్సాహాన్ని పుట్టించేదే పండుగ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పండుగల గురించి తెలుసుకుందాం. మొదటిది ప్రకృతి సంబంధమైన పండుగలు. ప్రకృతి ఒక గొప్ప పాఠశాల. అందులో నుండి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ప్రకృతిని చూసినప్పుడు మనసు పులకిస్తుంది, ఆనందంతో ఉరకలు వేస్తుంది. వసంత ఋతువు రాగానే చెట్లన్నీ పూల సుగంధాన్ని పంచుతూ కోయిలలకు స్వాగతం పలుకుతాయి. ఈ సందర్భంలో ఉగాది పండుగ వస్తుంది. వేప పువ్వు, మామిడి పిందెలు, చెరుకు ముక్కలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మిరియాలు, కాస్తంత ఉప్పు కలిపి చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యదాయిని. ఇంకే పండుగలోనూ వేప పువ్వును వాడకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇది ఈ ఋతువుకు ప్రత్యేకం. అందుకే ఈ పండుగలో నియమాలన్నీ కొత్త పనులను ప్రారంభించేవిగా ఉంటాయి. ఈ ఏడాది ఎలా ఉండబోతున్నామన్న మానవుని ఉత్సుకతకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జతకూడతాయి. కేరళీయులు జరుపుకునే ఓణం పండుగ కూడా ఇలాంటిదే. ప్రపంచవ్యాప్తంగా జనవరి మాసం ప్రారంభ దినాన్ని నూతన సంవత్సరం వేడుకగా జరుపుకోవడం మనకు తెలిసినదే. అయితే తెలుగువారి సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో వచ్చే గ్రీష్మ ఋతువులో ఎండలు మండుతాయి. జ్యేష్ఠ మాసంలో చినుకు చుక్క రాలదు. అందుకే జ్యేష్ఠం కాష్టంలా ఉంటుందంటారు. ఆషాఢం చివరికి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు దోబూచులాడుతూ కనిపిస్తాయి. తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. నేలతల్లి వానకు తడిసి కమ్మని వాసనలు వెదజల్లుతుంది. శ్రావణంలో కురిసే వానకు ఏటికి కొత్త నీరు వస్తుంది.
ఈ సందర్భంలో వచ్చేదే ఏరువాక పూర్ణిమ. కొన్ని చోట్ల తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఏరువాక వచ్చిందిరా, దుక్కిటెద్దు రంకె వేసిందిరా, తొలకరింపు పలకరించిందిరా, నిండు పూర్ణిమంబు పుష్పించెరా వంటి పాటలు పాడుకుంటూ ఈ పండుగ చేస్తారు. దుక్కిటెద్దు రంకె వేసిందిరా అనడంలో ఏరువాకతో దుక్కిటెద్దు పొలం దున్నడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నట్లు భావించవచ్చు. దసరా పండుగకు ముందు వారం రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఘనంగా చేసే బతుకమ్మ పండుగలో పూలతో బతుకమ్మలను పేరుస్తారు. శరదృతువులో ఎన్నో రకాల పూలు విరబూస్తాయి. వాగులు, చెరువులు నీటితో కలకలలాడుతూ ఉంటాయి. అందుకే ఈ పండుగ నియమాలు పూలతో, నీటితో ముడిపడి ఉంటాయి. వసంత ఋతువులో వచ్చే శ్రీరామనవమి నియమాలు పానకం రూపంలో ప్రజల దాహార్తిని తీర్చేవిగా, చలువ పందిళ్లతో నీడనిచ్చేవిగా, వేసవి తాపం తీర్చేవిగా ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి నియమాలు వానాకాలపు చీకటిని పారద్రోలడానికి, చిత్తడి వల్ల పెరిగే రోగకారక సూక్ష్మజీవులను నిలువరించేందుకు అనువుగా ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో అనుసరించే ఉపవాస దీక్షలు శరీర ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచేవిగా ఉంటాయి. ఇలా ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగలు, వాటి నియమాలు రూపొందాయి. 2. వ్యవసాయ సంబంధమైన పండుగలు. ఏరువాక పున్నమి వ్యవసాయం పనులు ఆరంభంలోనే జరిపే పండుగ కాగా, సంక్రాంతి పంట చేతికి వచ్చిన తర్వాత జరిపే పండుగ. మార్గశిర, పుష్య మాసాలలో పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువగా ఉండడం వల్ల తెల్లవారుజామునే నిద్రలేచే విధంగా నియమాలుంటాయి. సమాజంలోని వివిధ వృత్తుల వారందరూ సంతోషంగా జీవించటం కోసం పంట ఫలితాన్ని 10 మందికి పంచేలా పండుగను పాటిస్తారు. చలి నుండి కాపాడేవిగా, శరీరానికి శక్తిని, వేడిమిని ఇచ్చేవిగా పనికి వచ్చే ఆహార పదార్థాలు తయారు చేయడాన్ని ఈ పండుగలో గమనించవచ్చు. పంట పనులు ముగుస్తాయి కాబట్టి రైతులు విశ్రాంతిగా ఉంటారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. వ్యవసాయంలో పశువుల పాత్ర మరువలేనిది కాబట్టి వాటికి పండుగలలో ప్రాధాన్యం ఉంటుంది. 3. మత సంబంధమైన పండుగలు. మన దేశం మత సహనానికి మారుపేరు. అన్ని మతాల పండుగలను అందరూ జరుపుకునే సమభావనా ప్రదేశం ఈ భూమి మీద మన దేశం తప్ప మరొకటి లేదు. సీతారాములు నడయాడని నేల, పాండవులు సేద తీరని ప్రదేశం మన దేశంలో లేనే లేవని ప్రజల విశ్వాసం. అందుకే శ్రీరామనవమికి ఊరూరా పండగ చేసుకుంటారు. విజయదశమికి జమ్మి చెట్టును పూజించి, పాలపిట్టను దర్శించి పాండవులను స్మరించుకుంటారు. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి పండుగలలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ గణపతి నవరాత్రులను మొట్టమొదటిసారిగా ప్రారంభించి యువతలో స్వాతంత్రోద్యమ కాంక్ష రగిలించాడు. ముస్లిం సోదరులు జరుపుకునే పండుగల్లో రంజాన్ అతి ముఖ్యమైన పండుగ. పవిత్ర రంజాన్ మాసమంతా ఉపవాసాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. తోటి మానవుల పట్ల ప్రేమను, దానగుణాన్ని, ఉన్నదానితో తృప్తి చెందడాన్ని అలవరుచుకునేలా చేయడం ఈ పండుగ ప్రత్యేకత. అందుకే తమకు కలిగిన దానిలో నుండి 1/10 భాగాన్ని పేదలకు దానం చేస్తారు. రంజాన్ మాసారంభంలో చంద్రదర్శనం కావడం మొదలుకొని మళ్లీ చంద్రదర్శనం వరకు ఉపవాస దీక్షతో గడుపుతారు. పండుగ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తారు. స్నేహితులకు, బంధువులకు ఇఫ్తార్ విందు ఇస్తారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ముస్లింలు జరుపుకునే దానశీలమైన పండుగలలో బక్రీద్ మరొకటి. ఇబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన సందర్భంగా ఆచరించే పండుగ ఇది. పితృదేవతల పట్ల గౌరవభావంతో దాన ధర్మాలు ఆచరించడం ద్వారా సంతృప్తిని పొందుతారు. హసన్, హుస్సేన్ అనే మహమ్మద్ ప్రవక్త మనుమలు వీరమరణం పొందిన రోజును ముస్లిం సోదరులు మొహరం పండుగగా జరుపుకుంటారు.
దీన్ని పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. రంజాన్, మొహరం పండుగలలో హిందువులు కూడా విశేషంగా పాల్గొంటారు. ఈ పండుగలలో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని అలవరుచుకునేలా చేస్తుంది ఈ పండుగ. ఉన్నంతలో తోటివారికి సాయం చేయడం, బహుమతులిచ్చి సంతోషపరచడం, తోటివారిని ప్రేమించడం ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకుంటామని నమ్ముతారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు కూడా భక్తిని, సహనాన్ని ప్రబోధిస్తాయి. 4. సాంఘిక సమావేశాలతో కూడి ఆనందించే పండుగలు, జాతరలు. 10 మందిని ఒకచోట చేర్చి ఆనంద డోలికలు ఊగించేలా చేసేందుకు మరికొన్ని పండుగలు రూపొందాయి. తిరునాళ్లు, జాతరలు ఈ కోవకు చెందుతాయి. ఆశ్వయుజ బహుళ తదియనాడు అట్ల తద్ది పేరుతో మహిళలు గోరింటాకు పెట్టుకుని ఉయ్యాలలూగుతూ పండుగ చేసుకుంటారు. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ లాంటి సరదా పాటలు పాడుకుంటూ స్త్రీలందరూ కలిసి ఒకచోట చేరుకుని చెమ్మచెక్కలాడుతూ, ఉయ్యాలలూగుతూ, ఒప్పుల గుప్పలు తిరుగుతూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ వాతావరణంలో పొలం పనులు పూర్తయి తొలకరి వానులు కురిసేదాకా పల్లె ప్రజలు విరామంగానే గడుపుతారు. ఆ సమయంలో మన రాష్ట్రంలో గ్రామదేవతల పేర్లతో తిరునాళ్లు, జాతరలు జరుపుకుంటారు. ఈ గ్రామోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని తమ సేవలను అందిస్తారు. ఎందరికో ఉపాధిని కూడా కల్పించే ఈ కార్యక్రమాలలో ప్రాంతీయతకు పెద్దపీట వేస్తారు. ఇలా నిర్వహించే ఉత్సవాల్లో విజయనగరంలో జరిగే సిరిమాను ఉత్సవం ప్రముఖమైనది. ఈ పండుగను పైడి తల్లి అమ్మవారి ఉత్సవం అని కూడా పిలుస్తారు. పైడి తల్లి అమ్మవారిని సిరిమానుపై కూర్చోబెట్టి ఊరేగించే ఉత్సవం కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఆలయ పూజారికి చీర కట్టి అమ్మవారిగా అలంకరించి సిరిమానుపై కూర్చోబెట్టి పూజ చేస్తారు. పైడితల్లి ఉత్సవంలో ప్రధానమైనది తోలేళ్ల ఉత్సవం. నాగలి పట్టి భూమి దున్నడాన్ని తొలియేరులు అంటారు. క్రమేణా ఈ పదం తోలేరుగా, తోలేళ్లుగా మారింది. రైతులు విత్తనాల గింజలను అమ్మవారి సన్నిధిలో ఉంచి మంచి పంటలు పండాలని పూజలు చేస్తారు. పులివేషాలు, కత్తిసాము, కర్రసాము, బుర్రకథలు, తప్పెటగుళ్ళు, ఎన్నో రకాల మొదలైన జానపద కళలను ఎన్నో ప్రదర్శిస్తారు. మరుగున పడుతున్న ప్రాచీన జానపద కళలను ఈ ఉత్సవాలు బతికిస్తున్నాయని చెప్పవచ్చు. అనంతరం జిల్లాలో గౌరీ పండుగ, చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి జాతర, కోటప్పకొండ తిరునాళ్లు, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారళమ్మ జాతర, లష్కర్ బోనాల జాతరలో వేలాది మంది జనం పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 6, 7, 8 తేదీలలో విజయవాడలో ఉన్న గుణదల కొండపై గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఇదే సమయంలో నాగార్జున సాగర్ దగ్గర ఆరోగ్యమాత ఉత్సవంగా, పశ్చిమ గోదావరి జిల్లాలో గౌరీపట్టణం దగ్గర మేరీమాత ఉత్సవంగా, విశాఖపట్నంలో సాగరమాత ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు క్రైస్తవ, హిందూ మతాచారాల సమ్మేళనంగా కనిపిస్తాయి. నెల్లూరులో బారా షాహీద్ దర్గా ఉంది. అందులో 8 మంది వీరుల సమాధులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వీరుల స్మృత్యర్థం పీర్ల పండుగను జరుపుతారు. నెల్లూరును పరిపాలిస్తున్న నవాబు కలలో అల్లా కనిపించి ఇక్కడున్న దర్గాను అభివృద్ధి చేయమని ఆదేశించారట. అప్పటి నుండి ఇక్కడ మొహరం సందర్భంగా పండుగ జరుగుతుంది. దీనిని రొట్టెల పండుగ అంటారు. బియ్యం లేదా గోధుమ పిండితో చేసిన రొట్టెను దర్గా దగ్గర ఉంచి ప్రార్థనలు చేస్తారు. తమ కోరికలు నెరవేర్చమని అల్లాను వేడుకుంటారు. కోరిక తీరిన వారు మరుసటి సంవత్సరం అదే కోరికతో ఉన్న వారికి రొట్టెను దానం చేస్తారు. రొట్టెల పండుగలో మతభేదం లేకుండా దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పండుగలు, జాతరలు, తిరునాళ్లు ప్రజల మధ్య స్నేహ వారధిగా ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించి ఆదరించేవిగా ఉంటాయి. చక్కని సమైక్యతా సందేశాన్ని,
శ్రమజీవన సౌందర్యాన్ని మన పండుగలు తెలుగు నేల మీద నుండి ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సంక్రాంతి పండుగను గురించి రాయండి. సమాధానం: సంక్రాంతి పండుగను అన్ని ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి నెల పట్టగానే హరిదాసులు, గంగిరెద్దుల వారు రావడం, అందమైన ముగ్గులు వేసి గొబ్బిళ్లు పెట్టడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి మంటలు వేయడం, కొత్త బట్టలు కట్టుకొని గౌరమ్మను లేదా సంక్రాంతి లక్ష్మిని పూజిస్తారు. సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. బొమ్మల కొలువులు పెట్టి అందరూ పిండి వంటలతో భోజనం చేస్తారు. కనుమ నాడు పశువులను అలంకరించి పూజిస్తారు. కోడి పందాలు ఏర్పాటు చేస్తారు. తర్వాత ప్రశ్న, మత సంబంధమైన పండుగల గురించి రాయండి. సమాధానం: మన దేశం మత సహనానికి మారుపేరు. ఇక్కడ అన్ని మతాల వారు వారి వారి పండుగలను ఆనందంగా జరుపుకుంటారు. హిందువులు శ్రీరామనవమి, విజయదశమి, కృష్ణాష్టమి, వినాయక చవితి మొదలైన పండుగలను జరుపుకుంటారు. ముస్లింలు జరుపుకునే పండుగలలో రంజాన్, బక్రీద్, మొహరం ముఖ్యమైనవి. రంజాన్ ముస్లింలు ఉపవాసాలు చేస్తారు. ఇఫ్తార్ విందు ఇస్తారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగ క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని పెంచుకునేలా చేస్తుంది. క్రిస్మస్తో పాటు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను కూడా జరుపుకుంటారు. పిల్లలు, మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.